అనిపించింది. ఆ సీన్స్ అయితే మిస్ అయ్యాయి, 100% మిస్ అయ్యాయి. అది కంప్లీట్ గా డైరెక్టర్ గా ఫాల్టే. స్టోరీ అయితే కంప్లీట్ గా జీరో అన్న, కంటెంట్ వైజ్ ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే విజువల్స్. సెకండ్ హాఫ్ లో ఏవైతే మనకి యాక్షన్ బ్లాక్స్ ఒక 2-3 ఉంటాయి, ఆ యాక్షన్ బ్లాక్స్ వరకు బాగుంది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది ఏం లేకుండా అలా అదే సంథింగ్ వాళ్ళు ఏదో చెప్పినట్టు గోవింద ఫ్లో అన్నట్టు అలా వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ ఒక వావ్ ఫ్యాక్టర్ ఎక్కడ అనిపించలేదు. కంప్లీట్ గా ఇది రాబు నీట్ కంటే బిలో యావరేజ్ అవుతుంది. అండ్ నితిన్ గారి కెరియర్ లో ఇంకొక డిజాస్టర్ అయితే న్యాయం అయితే తెలియదన్న. ఏదో కంప్లీట్ గా అన్న చెల్లెలు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు, తమ్ముడు అనేది వచ్చింది తప్ప ఎక్కడ కూడా మంచి సీన్స్ రాసుకోవాల్సింది. ఇప్పుడు అత్త ఇంటి దారేదో క్లైమాక్స్ లో అక్కడ ఒక సీన్ ఉంటుంది, ఆ ఒక్క సీన్ చాలు సినిమా నిలబెట్టడానికి. అలాంటి సీన్ ఒకటి పడి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. అదైతే కంప్లీట్ గా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. అంటే ఎవరికి గుర్తుండదు తమ్ముడు ఆయన టైటిల్ అని చెప్పి, ఎందుకంటే కంప్లీట్ ఎక్కడ ఆయన రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఫస్ట్ టైం అనుకుంటా నితిన్ గారు పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఏం పెట్టకుండా ఒక సినిమా తీయడం. ఆ ఇండస్ట్రీ గురించి అంత తక్కువ మాట్లాడుకుందాం. డల్ అయిపోయింది బాగా, కొత్త బాగుంది, సెకండ్ హాఫ్ పర్వాలేదు, డల్ గా ఉంది అంతే. ఓవరాల్ గా వన్ టైం వాచ్. అదేంటి కొద్దిగా సెకండ్ హాఫ్ లాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బేసిక్ గా ఈ మధ్య 3-4 మూవీస్ నితిన్ అట్లాగే నడుస్తున్నాయి. స్టోరీ సెలెక్షన్ దగ్గర బ్యాక్ డ్రాప్ అవుతుంది. ఈ నెక్స్ట్ టైం అయినా బెటర్ గా తీసుకుంటాం. ఇంకేదైనా బెటర్ స్టోరీస్ లైక్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉండే స్టోరీస్ లాగా తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా రొటీన్ కాన్సెప్ట్ తీసుకుని దానికంటే లయ అగర్వాల్ ప్లస్ అవుతుంది. మూవీ అయితే కనుక వన్ టైం వాచబుల్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేస్తారు. వల్గార్ సీన్స్ ఏం లేవు. అండ్ సాంగ్ కూడా ఒక సాంగ్ ఉంది బాగుంది కిడ్ తోటి. కెమెరా వర్క్ అండ్ లొకేషన్స్ అన్ని కూడా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ లో అండ్ సెకండ్ హాఫ్ లో. సో ఓవరాల్ గా అయితే మూవీ అయితే నడుస్తుంది బాగానే, పర్లేదు. కాకపోతే ఇంకొంచెం బెటర్ గా హిట్ అయ్యేది. ఇది ఇంకా సెకండ్ హాఫ్ బాగా తీసుంటే ఇంకా బెటర్ గా హిట్ అయ్యేది. తమ్ముడు మూవీ అంటే ఒక మాటలో చెప్తాను, ఆ సినిమా మనం చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసామో. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్, ఒక మంచి ఎమోషనల్ తో ఉన్న సినిమా అనమాట. ఇది తమ్ముడు సినిమాకి వస్తే మాత్రం ఎమోషనల్ కాదండి, ప్రతి సీన్ కూడా చాలా చాలా బాగుంది. అక్క తమ్ముడు మధ్యలో ఉన్న బంధుత్వం కానీ, అసలు ఆ బంధానికి ఉన్న విలువ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగా చూపించాడు. క్యాక సినిమా అయితే నిజంగా నితిన్ అన్న కెరియర్ లో ఇదో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట. ప్రతి మూమెంట్ కూడా, ప్రతి సీన్ కూడా, ఆ ఆడిలో జరిగే సిచ్యువేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, అసలు ఇంతవరకు నేనైతే అలాంటి ఫైట్స్ అయితే ఇంతవరకు చూడలేకపోయి, అంత బాగున్నాయి ఫైట్స్ కానీ. అలాగే హీరో యాక్టింగ్ గురించి చెప్పాలనుకుంటే నిజంగా నితిన్ అన్న నువ్వు తోపన్నా. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ అనేది ఎక్కడ అంటే ఆ సిచ్యువేషన్ చాలా తక్కువ, కానీ ఆ సిచ్యువేషన్ కూడా ఎక్కడ హీరో హీరోయిన్ కలవలేదు అన్న ఆ ఫీల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. లయ గారి గురించి చెప్పాలి, మెయిన్ గా చెప్పుకోవాలంటే ఈ సినిమా నిజంగా లయ గారు నితిన్ గారు కాంబినేషన్ లో ఈ సినిమా మాత్రం అక్క తమ్ముడు అనేది సెట్ అవుతుందా సెట్ గా అని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ థియేటర్ లో చూస్తే అరుపులు భయ్య సినిమా మాత్రం ఆ అరుపులు అనుకోవచ్చు. చాలా బాగుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ ఇంకా దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పినట్టే చెప్పకపోవడం మీ అందరూ తెలుసు, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది, మంచి సినిమా. మా తెలంగాణలో డిస్కస్ చేయొద్దన్నా, సినిమా క్లారిటీ చూడండి, సినిమా నీట్ గా ఉంది, ఎక్కడ బోర్ లేదు. ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. ఉన్న సాంగ్స్ 2 సాంగ్స్ అన్న 3 సాంగ్స్ చాలా బాగుంది. ఫారెస్ట్ లో చేసిన ఫైట్స్ వేరే లెవెల్, చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ టైటిల్ కన్నా న్యాయం చేసిండు. పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి అన్న. లయ యాక్టింగ్ చాలా బాగుంది, నితిన్ చాలా యాక్టింగ్ బాగుంది, అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. కొత్తగా ఉన్న చూడు ఈ విలన్ యాక్టింగ్ అసలు చాలా బాగుంది అన్న. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా చూసినావా డిఫరెంట్ గా, అది లాస్ట్ లో క్లైమాక్స్ లో గిజ్జలతో డప్ప కొట్టి చంపేసి చూసినావా, అది వేరే లెవెల్ క్లైమాక్స్ అన్న. సెంటిమెంట్ కూడా ఉందన్న, చూడొచ్చు. ల్యాగ్ ఎక్కడ లేదన్న, నో ల్యాగ్. సినిమా చూడండి. నితిన్ అన్న చెప్తున్నా, సినిమా చాలా బాగుందన్న. ఇంకొక సినిమా ఎల్లమ్మ సినిమా ఎప్పుడు తెలియదు కానీ ఈ సినిమా అన్న బ్లాక్ బాస్టర్ అన్న, అంతే. మ్యూజిక్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ అసలు సినిమా, అందరూ చూడండి. అన్నగా తగ్గ టైటిల్ అంటే అన్న ఇప్పుడు చెప్పలేము, అంటే ఇప్పుడు వాళ్ళ టైటిల్ పెట్టారు. ఆ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంది, ఫారెస్ట్ లో ఫైట్స్, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆ ఫైల్ సబ్మిట్ చేయాలి. మెయిన్ ఫైల్ సబ్మిషన్ కోసం మొదలు గ్రాప్ ఎక్కడ ఏ సినిమాలో అంతే ఉంటుందన్న. ఒక పాయింట్ తీసుకున్న పాయింట్ అన్ని చేస్తారు, కానీ ఫైట్ ఎఫెక్ట్స్ పెట్టి, బాహుబలి సెట్టింగ్స్ పెట్టి, 3D ఎఫెక్ట్స్ పెట్టి అన్న అక్కడ పెట్టితే పెడతారన్న. డైరెక్టర్ అన్నప్పుడు తీసే విధానం తీస్తారు, అంతేగాని ఫైనల్ ఎక్సలెంట్. సినిమా చాలా బాగుంది, అందరు వచ్చి ఫ్యామిలీతో చూడండి. నితిన్ గారు ఏం చేశారు అనేది సినిమా అన్నమాట. చాలా బాగుంది. ఆ డైరెక్టర్ గారు కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్లారు జనాల్ని. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా అన్నమాట ఈ వీక్ లో. తమ్ముడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ అడవిలో చాలా 60 days చేశారంట షూట్, కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫైట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక సెంటిమెంట్ పరంగా చాలా అంటే చాలా బాగుంది. అందరికి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయన్నమాట. సిస్టర్ గురించి
సినిమా హైలైట్స్ అంటే సిస్టర్ గురించి, ఒక తమ్ముడు ఏం చేశాడు అనేది స్టోరీ అన్నమాట. సో ఆ డైరెక్షన్ పరంగా చాలా బాగున్నాయి. ఆ విజువల్స్, ఆ అడవిలో తీసిన చాలా అంటే చాలా బాగున్నాయి. హిట్ ఆఫ్టర్ ఆహా, భీష్మ తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్. దీని తర్వాత రాబోయే ఎల్లమ్మ ఆ సినిమా కూడా హిట్ అన్నమాట. చాలా సాంగ్స్ రెండే రెండు ఉంటాయి, చాలా బాగున్నాయి. స్టోరీ పెద్దగా ఏం లేదు. స్టోరీ అసలు ఒక చిన్న పాయింట్ పట్టుకొని అదేదో సిగ్నేచర్ కోసం అని చెప్పి మొత్తం సినిమా అంతా ట్రాక్ చేయడం బాగాలేదు. కానీ అందుకోసం సెకండ్ హాఫ్ మొత్తం పోయింది. ఏమన్నా సెకండ్ హాఫ్ లో ఏమన్నా వెరైటీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఏం పెద్ద సెకండ్ హాఫ్ లో ఏం పెద్ద కాస్ట్ ఫ్యాక్టర్స్ లేవు. ఫస్ట్ హాఫ్ మటుకు బాగుంది. టైటిల్ పెట్టాము మేము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పెద్ద ఓకే మూవీ, ఆ టైటిల్ కి జస్టిఫికేషన్ ఉంది, కాకపోతే ఏంటంటే నాట్ అప్ టు ది మార్క్ అని చెప్పాలి. మూవీ విజువల్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ విజువల్స్ అంత బాగున్నాయి. సెకండ్ హాఫ్ చెప్పినట్టు ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ వర్క్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అంత సరిగ్గా లేవు.